ఒకవేళ నీ నిస్సహాయ పరిస్థితిని మాటి మాటికి చూసి కృంగిపోతున్నావేమో. అమ్మో, నా పరిస్థితి ఏమైపోద్దో, నా కుటుంబం పరిస్థితి ఏమైపోద్దో, నా ఆరోగ్యం ఏమైపోద్దో, ఇంకెంతసేపు నీ పరిస్థితి కూర్చే నువ్వు మళ్ళీ ఆలోచన చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ కృంగిపోతున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నా వైపు చూడు. నీ వైపు నువ్వు ఇంకెంతసేపు చూసుకుంటావమ్మా? నీ వైపు నువ్వు చూసుకోవడం ఒక్కసారి మానే. స్టాప్ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్, స్టాప్ లుకింగ్ ఎట్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ పరిస్థితుల వైపు చూడడం ఆపు. నీ వైపు చూసుకోవడం ఆపు. మనుషుల వైపు, పరిస్థితుల వైపు సహాయం కొరకు ఆ దిక్కుకు ఈ దిక్కుకు పరిగెత్తడం ఆపి నా వైపు నువ్వు చూడు. నేను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడని యేసయ్య ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. వాగ్దానం ఆయనే చేశాడు కాబట్టి ఇక ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవడమే మనం చేయవలసింది.